వాట్సాప్‌లో గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్స్‌లో ఏ పార్టీ వాళ్ళయి మనకు తెలుసు. ఏ గ్రూప్ ఏ పార్టీ గ్రూప్‌ని బట్టి చెప్పొచ్చు ఏ పార్టీ గ్రూప్ అది. దాంట్లో కొంతమంది జర్నలిస్టులు ఏ పార్టీకి సంబంధించిన అనుకూల జర్నలిస్టులు కూడా మనకు తెలుసు. అవును. పవన్ కళ్యాణ్ సీఎం అదే ఎంపీ కాకినాడ అని ప్రొజెక్ట్ చేసిన తెలుగుదేశం జర్నలిస్టులు. దాన్ని అమిత్ షా చెప్పాడని ప్రొజెక్ట్ చేశారు. వాస్తవంగా అమిత్ షా అసలు ఆ మాట చెప్పలేదు ఎంపీగా పోటీ చేయమని. కానీ ప్రచారంలోకి తీసుకొచ్చింది వీళ్ళు. అమిత్ షాకి ఏం పని, ఊరా నిన్ను కేంద్రంలోకి తీసుకుంటామని చెప్పడానికి బేసిక్ గా అది ప్రచారం చేసింది వీళ్ళు. అలా చెప్తే పెద్ద వ్యూహం ఉన్నట్టే లెక్క. భారతీయ జనతా పార్టీ గేమ్ ఆడుతుంది అనుకోవాలి. ఒకవేళ అన్ని ఉంటే మేబీ. ఒకవేళ బేసిక్ ఇష్యూ ఏంటంటే పవన్ కళ్యాణ్ నుంచి ఓట్లు కావాలి. అవును, పవన్ కళ్యాణ్ బలపడకూడదు. టీడీపీకి ఓట్లు కావాలి. టీడీపీలో గ్రౌండ్ లో సాధారణ సోషల్ మీడియా కార్యకర్త నుంచి చింతకాయల విజయ్ దాకా, సాధారణ గ్రౌండ్ లెవెల్ తెలుగుదేశం పార్టీ నాయకుడి దగ్గర నుంచి చంద్రబాబు దాకా అందరూ ఒక మాట అనుకున్నాక అదే రూట్ నడుపుతారు. పవన్ కళ్యాణ్ అంతకుముందు తిట్టింది తిట్టకుండా తిట్టేవాడు, నరేంద్ర మోడీని తిట్టింది తిట్టకుండా తిట్టేవాడు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్తో పొత్తు నాకు ఆగిపోలా, ఏదన్నా ఒక మాట